హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు పండు అన్న. బ్రదర్, ఇప్పుడు కూడా మొత్తం ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది, తర్వాత సెంట్రల్లో కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఈసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అయితేనే బాగుంటుందని. ఎందుకు బ్రదర్? ఎందుకంటే చాలా మంది ఆరోపణలు వేస్తారు, ఇట్లా ఈ శ్రీరామన్ పేరు చెప్పుకుని మాత్రమే వీళ్ళు ఇట్లా అధికారంలోకి వస్తారు. కానీ గురించి కాదన్నా ముచ్చట. అంతకుముందు లాక్డౌన్ వచ్చినప్పుడు ఎవరు కూర్చోరన్న? మోదీ గారే వ్యాక్సిన్ కనిపెట్టడము, అన్ని అదర్ దేశాలకి సప్లై చేయడం అన్నీ చేసేది. మన హైదరాబాద్ తెలంగాణలో కూడా అందరికీ మంచిగా తీసుకున్నాను ఆయన. గరీబుల కానీ చిన్నోళ్ళ కానీ అందరికి ఏ విధంగా లాజ్ చేయలేడు. మందిరం కట్టిండంటే అది మందిరం మన ప్లేస్ అన్న, అది మన ప్లేస్లో కట్టిండు. ఇప్పుడు ముస్లిం జాగాలో ఏదైనా కట్టలేదు, ఓకేనా? అదే ప్లేస్. అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం సౌత్ ఇండియాలో అసలు బీజేపీ అనేది లేదు. అంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ సౌత్లో మొత్తం గట్టి గెలవాలంటే అసలు వాళ్ళు ఏం చేస్తే మంచిది? ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్టీ అనే పొద్దులు ఏమంటున్నారంటే రామ మందిరం కట్టుకున్నారు, దాని గురించి ఇట్లా మన రామ మందిరం గురించి పబ్లిసిటీ చేసుకుని హిందీ ఓట్లు తీసుకున్నాం అని అనుకుంటుంది. ఆయన ఒక్కరి గురించి చూస్తలేరు కదా. ఆయన ఇప్పుడు చేసినవి అందరి కోసం చేసింది. లాక్డౌన్లో అన్నిట్లో వ్యాక్సినేషన్ ఓన్లీ హిందీస్కి ఇచ్చిండు, క్రిస్టియన్స్కి ఇవ్వడం, ముస్లిమ్స్కి ఏదైనా చేయలేడు, అందరికీ చేసింది. అదెందుకు ప్లస్ పాయింట్ చెప్పిస్తలేరు అని? అంతే కదా. మోదీ గారు 2 సార్లు ఇచ్చారంటే కారణం 3సారి కూడా ఆన్నే కానీ రెండోసారికే అతను వెపన్స్ మన ఇండియాకు అంటే ఇండియాకు వెపన్స్ తెచ్చిందంటే ఎవరు? దానికి ముందు వెపన్స్ అయితే ఎవరు తీసుకురాలేదు. మన ఇండియా బాగుపడాలి, మన ఆర్మీ బాగుపడాలి అనేసి ఎంతగానో పోరాడిండ్రా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిచ్చిరా, తేలేదు. ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాతనే కదా ఇప్పుడు వెపన్స్ వచ్చినాయి. మనకంటూ ఒక గ్రిప్ అనేది ఉన్నది. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు అంటే వాళ్ళకు కావాల్సిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకున్నారు. కానీ నేను జై శ్రీరామ్ అనేది ఒక్కటే కాదు కదా. నేను చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా చూస్తే మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందండి? మీరు చెప్పండి, మీ ఒపీనియన్. కరెక్టే కదా నేను చెప్పింది? ఒక దేశం కోసం చూస్తున్నాడు ఆయన, కానీ ఇంతకుముందు ఉన్న దేశానికి ఇప్పుడు ఆయన వచ్చిన దానికి ఎంత తేడా అనిపిస్తుంది మీకే తెలియదు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఏదో మమ్మల్ని దూరం చేస్తారు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని వ్యతిరేకంగా చేస్తారేమో అని. కానీ వ్యతిరేకంగా ఆయన చేయట్లేదు. మీరు వేరే మేము వేరే అని అయితే చెప్పట్లే కదా. అందరూ ఒకటే అనేగా చేసింది. దేశం అనేది ఒక్కటే, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం ఒకటే. కాబట్టి వెపన్స్ మన దేశము ఎదుటోళ్లకు నిలబడాలి, మన దేశం మనం కాపాడుకోవాలనే కదా ఇప్పుడు వెపన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇంకా కొత్తగా ఆలోచన చేస్తున్నాడు ఆయన. కానీ అతను వచ్చిన తర్వాత ఇంత వేరే దేశాలన్నీ తిరిగేసి అందరితో మాట్లాడేసి వచ్చిండు. ప్రధాని మోదీ అంటే ఒక రేంజ్. ఇప్పుడు అట్లాంటిది ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము అందరి దగ్గర తిరిగేసి వచ్చిందా? వేరే రాష్ట్రాలకు ఇదేమంటారు, వేరే దేశాలు తిరిగేంత ఎవరనో తిరగాలి. కానీ ఈయన తిరిగిండు, ఈయన చేసుకొచ్చిండు, 10 పనులు చేసుకొని వచ్చి నిలబెట్టుకున్నాడు. అది నరేంద్ర మోదీ. ఓకే, థ్యాంక్ యూ.